29వ కీర్తన మనం చదివితే 11వ వచనంలో దేవుడు తన ప్రజలకు సమాధానము కలుగజేస్తారనే మాట అక్కడ రాయబడింది. గాడ్ గివ్స్ అస్ పీస్. ఆయన ఇచ్చే సమాధానం చాలా గొప్పది. ఆయన ఇచ్చే సమాధానం మనుష్య జ్ఞానమునకు మించిన సమాధానం. అలాంటి సమాధానంతో నువ్వు ఉండాలనే, జీవించాలనే ప్రభువు ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. దేవా, అబ్రహాముకు సంతాన వృద్ధి కలుగజేస్తానన్నావు. అబ్రహాముకి ఆ లోటు ఉంది, దేవుడు ఆ లోటును తీర్చాడు. బహుశా నీకున్న లోటు వేరే అయ్యి ఉండొచ్చు, నీకున్న అక్కర వేరుగా ఉండొచ్చు. అయితే దేవుడు కలుగజేసే దేవుడు ఆయన. ఇదే మాటను పట్టుకుని ఈరోజు ప్రార్థన చేయండి. దేవుని వైపు చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీకు సంతాన వృద్ధి కలుగజేసి అనే మాటతో ఈరోజు మాతో మాట్లాడావు. అవునయ్య, ఏమీ లేనప్పుడు కూడా సమస్తాన్ని కలుగజేసే సామర్థ్యం నీది. కొన్నిసార్లు నీ సామర్థ్యాన్ని, నీ బాహుబలాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న మమ్మల్ని క్షమించండి. నీ వైపు మేము చూస్తున్నప్పుడు ఎట్టి కార్యమునైనా సమర్థవంతంగా నిర్వహించగల నిన్ను మేము గణపరిచినట్లుగా సహాయం చేయండి. మా ప్రియులు ఎవరెవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో పరిష్కారం దొరకని సమస్యలు ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, లేవనెత్తండి, బలపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.